రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాల గురించి ఒక్కొక్కటిగా ఎండగట్టడం జరిగింది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తానన్న హామీ ఏమైందని, నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందని, దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూమి ఏమైందని, KG2 PG ఉచిత విద్య ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అడ్డు చెప్పడం లేదు, మీరు ఇస్తానన్న పథకాలు ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు పక్షాన పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం నిర్వహించే పోరాటాలను ఆపలేరని, సిగ్గులేని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని, రాబోయే రోజుల్లో ఈ కేసీఆర్ రాక్షస పాలనను అంతమొందించి సుభిక్షమైన పరిపాలన అందించే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి కేసీఆర్కు హటావో తెలంగాణకు బచావో అనే నినాదాన్నిచ్చారు. పేద ప్రజలకు 9.5 సంవత్సరాలుగా డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేసి ఇల్లు లేని పేదలకు ఇండ్లు ఇస్తానని డబ్బా కొట్టుకొని ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం, రెండవది కనీసం పేదవానికి రేషన్ కార్డు కూడా ఈ 9.5 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు రాలేదంటే ఈ ప్రభుత్వము ఎంతవరకు పనిచేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో జరగాల్సిన ఎక్సైజు టెండర్లని మేఘాల మీద 3 నెలలు ముందే టెండర్లకు పిలిచి ఎంత చక్కగా ఏర్పాటు చేసుకొని కోట్ల రూపాయలు గడించే ప్రభుత్వం ఎందుకొరకు రేషన్ కార్డులు ఇవ్వటంలా, డబల్ బెడ్రూమ్ల ఇళ్ళ నిర్మాణంలా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఇవాళ అనేక ఇబ్బందులు, ఇళ్లకి వెళ్ళి రానివ్వకుండా ముందస్తు అరెస్టులు, మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని అడగనీకే కూడా హక్కు లేకుండా పోలీసు వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకొని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు చెప్పినప్పుడు చెప్పనీయకుండా అడ్డుకు తలగడం, ప్రజల అవసరాల గురించి, ప్రజల ఇబ్బందుల గురించి, ప్రజల సమస్యల గురించి ఇలా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదు. వాళ్ళ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు. ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క బాధలు ఇవాళ ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. కేవలం తుది మెరుగులు దిద్దుకొని ఇవాళ పంటలు మొత్తం కూడా వర్షాలు లేక ఎండిపోయినాయి. ఫసల్ బీమా యోజన అమలు చేయలే. ఇవాళ వ్యవసాయదారులకు ఏదైతే పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. మరి ఈ రకంగా ఇవాళటి వరకు ప్రభుత్వము స్పందన లేదు. ఇవాళ కలెక్టర్కి ఒక మెమరాండం ఇద్దామంటే ఇచ్చే పరిస్థితిని కూడా ఇవాళ తీసుకురాకపోవడం దురదృష్టకరంగా ఉంది. మేమొక్కటే హెచ్చరిస్తున్నాం, ఓ ముఖ్యమంత్రి, నీ ఉంటే ఇంకొక 2 నెలలు ఉంటావు, 3 నెలలు ఉంటావు, గుర్తుంచుకో. ఇవాళ నువ్వు జవాన్ల మధ్యలో ఉండొచ్చు, రేపు జనం మధ్యలోకి రావాల్సి వస్తుంది. రేపు జనం అడుగుతారు నిన్ను, జనం తిరగబడతారు, జనం నిన్ను తరిమి కొడతారు. ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయనికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉండొచ్చు నీ అక్రమ సంపాదన, నీ అధికారం, నీ అధికార దర్పం వాళ్ళ ప్రజలకు ఏమాత్రం మేలు చేస్తలేదు. ఖచ్చితంగా నీతోటి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, వాళ్ళ అనేక అడ్డంకులు, అడుగడుగున అడ్డంకులు, అడుగడుగున అరెస్టులు, అడుగడుగున ఆంక్షలు అయినా కూడా కార్యకర్తలు తప్పించుకొని కలెక్టరేట్ వరకు రావడం, నేను కార్యకర్తలు కూడా ఇలా ప్రజల్ని రాణిస్తలేరు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
9.5 సంవత్సరాలు ఇండ్ల ప్రక్రియ మొదలు పెట్టక ఎలక్షన్లు 3 నెలల ముందు ఇవాళ 3 లక్షలు ఇస్తామని ఆన్లైన్లో అప్లై చేసుకోరని ఎంక్వైరీలని కాలయాపన చేసి ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చేదానికి